దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు ప్రగతిని సాధించాలని ఎంపీటీ కె అరుణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామంలో సామాజిక శుద్ధ జల యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ జీ ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి గ్రామ సభల్లో ఆమోదంతో పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేయనున్నట్లుగా తెలిపారు. యువతకు వృత్తి నైపుణ్యాలను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించేలా చట్టం రూపొందించడం జరిగిందన్నారు. గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజుల వరకు పెంచడంతో పాటుగా వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం కల్పించినట్లు చెప్పారు. అవసరమైనటువంటి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అవసరమైనటువంటి ప్రతి ఒక్క భవనాలు కూడా మన గ్రామాల్లో ఉండేటటువంటి విధంగా ఈరోజు వికసిత్ భారత్ జీరామ్ అనేటటువంటి చట్టం ద్వారా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వికసిత్ భారత్ ఈరోజు వికసిత్ భారత్ పేరు పెట్టినందుకు అంటే వికసిత్ భారత్ అనేది 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయితే 2047కి 100 ఏళ్ళు పూర్తయినాటికి మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ముందుకు పోతున్నారు. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అభివృద్ధి పనులు నడిపించాలనేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందినాడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయినాడు, ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా కల్పించడానికి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలి. ఇవన్నీ అందినాడే ప్రతి ఒక్క పేదవాడు